మహారాష్ట్ర తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. పోలీసులు క్రీడలను ప్రోత్సహించడం అభినందనమని అంటున్నారు టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో కొత్తగా నిర్మించిన బ్యాడ్మింటన్ టెన్నిస్ కోర్టులను సివి ఆనంద్తో కలిసి ఆమె ప్రారంభించారు. టెన్నిస్ ప్లేయర్ల కోసం సిటీలో తొలిసారిగా టెన్నిస్ ప్లేయర్ల కోర్టును అందుబాటులోకి తెచ్చామన్నారు. What makes me the happiest in this stage of my life and career is when people build tennis courts, because that to me shows that how much tennis has grown in the last especially 20 years when I started playing. So where I used to play made out of a court made out of cow dung, and I never thought we'd had an 11-layer court in Hyderabad. So congratulations for that, and I hope that this is going to encourage more people to play tennis, and I think you guys are in safe hands with Chubby and Vasu, and great job and good luck. Hopefully you have this tournament, and hopefully I can come and practice here as well once in a while. So good luck, and thanks for టీడీపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. అంతేకాదు గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు జూపల్లి. అది చిన్న ఏ ఎన్నికైనా, అది ఎంపీ ఎన్నికైనా, మెదక్ ఎంపీ ఎన్నికైనా, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఖమ్మమైనా, వరంగల్ అయినా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, ఎక్కడ ఎన్నికలు జరిగినా, అచ్చంపేట ఎన్నికలైనా, తెలుగుదేశం పార్టీ డిపాజిట్ లేకుండా ప్రజలే ఓ నిర్ణయం తీర్పిచ్చారు. డిపాజిట్ కూడా దక్కకుండా నేను కూడా భారతదేశ చరిత్ర కూడా ఎక్కడ లేని విధంగా గతంలో అధికారులను వెలుగుబెట్టిన పార్టీలు ఇలా డిపాజిట్ కూడా కోల్పోయినాయి. తీర్పిచ్చింది ఎవరు? ప్రజలు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ప్రకారం ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడే రాజ్యాంగానికి లోబడే ఏవైనా చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు తప్పుపడతారు? మరి ఆ మాటకు వస్తే అది పెద్దలు జానారెడ్డి గారైనా ఇతర నాయకులైనా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆనాడు ఈ తెలంగాణ కండువా కప్పుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పని పొత్తులు పెట్టుకొని గెలిచిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే పుట్టిన పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ సాధించిన తర్వాత మరి పొత్తులో భాగంగా 25 మంది అనుకుంటా ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరి అందులో సుమారుగా 8-10 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేర్చుకున్నారు? మరి ఆనాడు ఎక్కడ పోయిన విలువలు? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో గతంలో ఎన్నడలేని విధంగా ఎండలు దంచుకొడుతుండటంతో అగ్నిమాపక శాఖ అలర్ట్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో సినిమాక్స్ కాంప్లెక్స్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలో ప్రజలకు అవగాహన కల్పించేలా ఫైర్ సిబ్బంది వివరించింది. ఫైర్ సర్వీస్ వారోత్సవాలు 14 తారీఖు నుంచి 20 తారీఖు నిర్వహించడం జరుగుతుంది. 14 తారీఖు నాడు వాళ్ళ ఫైర్ నడుపుతూ చనిపోయినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించి 20 తారీఖు నాడు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నట్టు 15 నుంచి 19 వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రిన్సెస్ లో ఒక్కొక్క దగ్గర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సినిమాక్స్ ఇట్లాంటి ప్రధానమైనటువంటివి వాటిని ఎంచుకోవడం వలన ప్రజల్లోకి ఎక్కువ మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కార్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుండి షాద్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లాలో మావోయిస్టులు కలకలం సృష్టించారు.
4 నెలలుగా స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అర్ధరాత్రి దుశ్చర్యకు పాల్పడ్డారు. తాడ్వాయి మండలం కేంద్రంలోని అటవీ శాఖ తాత్కాలిక కార్యాలయంతో పాటు అక్కడే ఉన్న జీప్ను దగ్ధం చేశారు. ఘటనా స్థలంలో లేక వదిలేసిన మావోయిస్టులు గిరిజన ఆదివాసుల పోడు భూముల జోలికి రావద్దంటూ అందులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్ధరాత్రి అతివేగంగా కారు నడిపినందుకు సుజనా చౌదరి కుమారుడు సాయి కార్తిక్ పై సెక్షన్ 184B కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. సాయి కార్తిక్ కారు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే కొన్ని బైకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 1 గంట వరకు ఈ డ్రైవ్ కొనసాగించాము. అందులో మాకు 14 వాహనదారులు దొరికారు. అందులో 10 మోటార్ సైకిల్స్ అండ్ 4 కార్స్ దొరికాయి. వీళ్ళు క్లియర్గా ఆ బైక్స్ కూడా అన్ని మీరు గమనిస్తే అన్ని హై ఎండ్ రేసింగ్ టైప్ బైక్స్, కార్స్. వాళ్ళు యంగ్స్టర్స్ అంతా కూడా స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ చాలా ర్యాష్గా వెళ్ళడం జరిగింది. వాళ్ళని పట్టుకొని తగు వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళను ఇమీడియట్గా వాళ్ళను ఎంపీ యాక్ట్ కింద 184B మోటార్ వెహికల్ యాక్ట్, 183 మోటార్ వెహికల్ యాక్ట్, 181 అండ్ 80A, దీంతో పాటు 130, 177 ఈ మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. యూనియన్ మినిస్టర్ శ్రీ సుజనా చౌదరి గారి అబ్బాయి కార్తిక్ ఈ విధంగా తన కారులో చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. అతన్ని మళ్ళీ మేము తప్పించుకొని కొంచెం మళ్ళీ వేరే రూట్ మార్చుకొని వెనక్కి వచ్చాడు. అక్కడ మేము చాలా బ్యారికేడింగ్స్ వేసి పట్టుకోవడం జరిగింది. సో వెహికల్ సీజ్ చేశాము. చెప్పిన సెక్షన్స్ కింద కేసు కట్టాము. దీన్ని మేము ఈ డ్రైవ్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాము. ఈవెన్ డే టైం కూడా చేయడం ప్లాన్ చేస్తున్నాం. నీళ్లు లేక వరంగల్ జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. రామప్ప చెరువులో నీళ్లు లేక ఎండిపోవడంతో చెరువు కింద సాగవుతున్న పంటలన్నీ ఎండిపోయాయి. వెంకటాపురం మండలంలో టీడీపీ నేతలు పర్యటించి ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించారు. అధికారులు చెరువు నీటిని ప్రణాళికలు లేకుండా విడుదల చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అధికారుల వైఖరికి నిరసనగా ఎండిపోయిన పంట పొలాలను తగలపెట్టారు. మిషన్ కాకతీయ పేరుతో ఎక్కడెక్కడో పనికిరాని చెరువులను ప్రభుత్వం మరమ్మతులు చేస్తుందని, కాకతీయుల పేరుతో రూపుదిద్దుకున్న రామప్ప చెరువుని నిర్లక్ష్యం చేస్తుందని టీడీపీ నేత రేవూరి విమర్శించారు. కాలువల నిర్వహణ లేకపోవటం వలన వాళ్ళ తైబందిలో ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఆ ప్రాంతంలో కూడా నీళ్లు అందకపోవటం వల్లనే వాళ్ళ రమారమిగా 1000 ఎకరాలు ఇక్కడ నష్టపోవడం జరిగింది. అంటే ఇక్కడ అధికారుల యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యము, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అటేమో వాళ్ళు కూడా ఏంటి అని అంటే మిషన్ కాకతీయ యొక్క పనుల యొక్క కమిషన్లకే పరిమితమవుతున్నారు కానీ రైతులను పట్టించుకోవడం జరగలేదు. వరంగల్ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే కరువు మండలాలను ప్రకటించి ఈ ప్రభుత్వం వరంగల్ జిల్లా ప్రజలను దగా చేయడం జరిగింది. ఇవాళ మరొక వైపు మిషన్ కాకతీయ అని ఆహో ఓహో అబ్బురపరుస్తున్నారు, ప్రపంచమంతా అద్భుతం అంటున్నారని చెప్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీ రావు గారు ఇక్కడికి వచ్చి ఒకసారి కాకతీయులు నిర్మించినటువంటి రామప్ప చెరువును పరిశీలిస్తే ఇక్కడ రైతులకు కనీసం సాగులోకి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి మేము మిషన్ కాకతీయ మొత్తం ఎండిపోతుంది. అది కౌలు తీసుకొని పెట్టేసిన మొత్తం అప్పుడు ఇదంతా కుళ్ళ ఇక్కడ దాకా తాగుడే అని చెప్పి అని అన్న వాళ్ళే కౌలుకు తీసేసుకొని నాటేసినాక అటు ఇటు ఇప్పటి వరకు వచ్చింది. అన్ని పొట్టకచ్చి ఇంతనే మొత్తం నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది. మేము మిషన్ తీసుకపోతే సుధా మిషన్ గుంజి పారేసి బంద్ పెట్టించి చెర్ర నీళ్ళు వస్తాయని సుధా ఆపినట్లు జనం. ఇప్పుడు 600 ఎకరం ఎండిపోతుంది. ఇట్లా నట్ట పరిష్కారం ఇట్లా జరుగుతుంది. ఎవరు రైతులు అన్నోళ్ళు వాళ్ళ అన్నోళ్ళు ఎవరు కూడా సారస్యం చూసుకుంటాండు లీడర్లు. దేవరకొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరగనున్నట్లు తెలిపారు. ప్రజలలో చైతన్యం నింపడానికి కొన్ని ప్రదర్శనలు చేశారు. రామ్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మిథిలా స్టేడియం వేదికగా ఘనంగా స్వామివారి పట్టాభిషేకం జరిపారు.
ఇవాళ భద్రాద్రిపై మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు కొలువై ఉండగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా పట్టాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శ్రీ సీతారాముల వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజు స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తుంటారు.